బ్యూటిఫుల్ పీపుల్, నేను ప్రియాంక. నేనెవరో మేబీ ఇక్కడ చూస్తున్న వాళ్ళకి చాలా మందికి తెలియకపోవచ్చు, బట్ నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ని రన్ చేస్తున్నాను అనమాట. నా సోకులు సేమ్ నేమ్తో. దాని లింక్ కావాలంటే కింద ఇస్తాను. ఎవరైనా నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్. ఆల్రెడీ నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతూ ఇక్కడ వచ్చి చూద్దాం అనుకున్న వాళ్ళకి కూడా హాయ్. బేసికల్గా ఈ వీడియోలో నేను నా ఇంట్రో ఇద్దాం అనుకుంటున్నాను. ఇప్పటిదాకా నేను ఇవ్వండి ఇన్స్టాగ్రామ్లో. నేను ప్రియాంక. నేను ఈ కాంటెంట్ క్రియేషన్ జర్నీని ఒక 11 months బ్యాక్ ఇన్స్టాగ్రామ్లో నా సోకులు అన్న ఇన్స్టా పేజ్తో స్టార్ట్ చేశాను. బేసికల్గా నాకు ఒక డిజిటల్ డైరీ కావాలనిపించింది నా కోసం. అందుకని నేను కన్సిస్టెంట్గా యాక్చువల్గా పోస్ట్ చేస్తూ వచ్చాను. అండ్ జనాలు లైక్ చాలా 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 లవ్ ఇచ్చారు నాకు ఈ 11 monthsలో. అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, ఇప్పటి వరకు నాకు ఈ 11 months నుంచి ఓన్లీ లైక్ 60 seconds మాత్రమే కంటెంట్ ఐడియా ఉంది. ఎట్లా మాట్లాడాలి, ఏం పోస్ట్ చేయాలి అని చెప్పి. ఇంత లెందీ వీడియోస్ కి ఎట్లా మాట్లాడాలి, ఏం కంటెంట్ కావాలి అని చెప్పి నాకు అసలు జీరో నాలెడ్జ్. సో ప్లీజ్, నేను ఎక్కడన్నా తప్పుగా మాట్లాడితే ఆర్ లైక్ ఐ హ్యావ్ టంగ్ ట్విస్టింగ్ ఇష్యూ, సో ఏమన్నా ఉంటే ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. నాకు 18 years ఉన్నప్పుడే మ్యారేజ్ చేసేసారు. అంటే మాలో కొంచెం తొందరగానే చేసేస్తారు. నా మ్యారేజ్ అయ్యి ఇప్పటికీ 14 years అయింది. ఐఎమ్ నౌ 32. నాకు 2 kids ఉన్నారు. పెద్దవాడు కొంచెం స్పెషల్ కిడ్ అండ్ రెండోవాడు 2 naughty one. సో నాకు వీళ్ళతోనే టైం అంతా అయిపోయింది కూడా. సో నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి CA అనమాట. మ్యారేజ్ అయినాక నేను నా ఎడ్యుకేషన్ని కంప్లీట్ చేశాను. నాకు స్పెషల్ కిడ్ ఉన్నాడు కాబట్టి వాడి కేర్లోనే మొత్తం ఇయర్స్ అన్ని అయిపోయినాయి. సో నేను ఎప్పుడూ జాబ్ చేసే అవకాశం రాలేదు. బట్ రీసెంట్గా ఒక 1.5 year నుంచి నాకెందుకో నా కోసం ఏదన్నా చేసుకోవాలి అన్న జీల్ మొదలైంది. సో ఫలానా వాళ్ళ అమ్మాయి, ఫలానా అబ్బాయికి వైఫ్, లేకపోతే విహాన్ అండ్ వేదాంత్కి మమ్మీ కాకుండా నాకంటూ ఒక ఐడెంటిటీని నేను క్రియేట్ చేసుకుందాము అని ఈ కాంటెంట్ క్రియేషన్ జర్నీని స్టార్ట్ చేశాను అనమాట. నాకంటూ ఒక ఐడెంటిటీని నాకు క్రియేట్ చేసుకోవాలనిపించింది. సో బేసికల్గా దట్స్ ద మోటో ఆఫ్ దిస్ నా సోకులు పేజ్ అనమాట. నాకు బేసికల్గా బట్టలు అంటే చాలా ఇష్టం. అండ్ వాటిని నేను డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఎట్లా స్టిచ్ చేసుకుంటాను అండ్ నాకున్న ఫ్యాబ్రిక్ నాలెడ్జ్ని మీతో అందరితో షేర్ చేసుకోవడానికి నేను ఈ పేజ్ని కూడా స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో బేసికల్లీ మీరు నా యూట్యూబ్ వీడియోస్లో ఏం చూడొచ్చు అంటే నాకున్న ఫ్యాబ్రిక్ నాలెడ్జ్ని మీతో షేర్ చేసుకుంటాను. అలానే నేను నా బట్టల్ని ఎట్లా డిజైన్ చేసుకుంటాను అని చెప్పి అది కూడా మీతో షేర్ చేస్తాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మ్యారేజ్ అయ్యి కిడ్స్ పుట్టేశాక మన అమ్మాయిల బాడీలు అంటే మన బాడీస్ మనవు కానట్లే ఉంటాయి. వాటికి తగ్గట్టుగా మనం ఎట్లా డ్రెస్అప్ అవ్వచ్చు అన్న టాపిక్ పైన కూడా నేను మీకు చాలా కాంటెంట్ ఇవ్వబోతున్నాను ఇక్కడ. ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మన హ్యాండ్లూమ్స్. నాకు హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్స్ అంటే చాలా ఇష్టం. వాటిపైన మనం వాటిని డిఫరెంట్గా ఎట్లా డిజైన్ చేసుకోవచ్చు అన్న దానిపైన కూడా ఇంకా మీకు వీడియోస్ వస్తాయి. ఇంకా కొన్ని నా లైఫ్ స్టైల్ వీడియోస్ వస్తాయి. ఇంకా నా డైట్లో నేను ఎట్లాంటి ఫుడ్ తీసుకుంటాను అండ్ ఆఫ్టర్ పిల్లలు మనం మన బాడీని ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి అండ్ మనం మైండ్ని మెయిన్గా ఎట్లా పాజిటివ్గా ఉంచుకోవాలి అన్న టాపిక్స్ పైన కూడా నేను చాలా వీడియోస్ చేయబోతున్నాను. మీరు ఇంకా నా నుంచి ఏమన్నా ఇంట్రెస్టింగ్ కాంటెంట్ని చూడాలి అనుకుంటుంటే ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో నా దగ్గర ఉన్న జ్యువెలరీ కలెక్షన్ డెఫినెట్గా నేను పోస్ట్ చేయబోతున్నాను. సో స్టే ట్యూన్డ్.